హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోమి థింగ్స్. సోషల్ మీడియా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, బట్ చాలా టైం వేస్ట్ చేస్తుంది కూడా. మీరు కూడా అలా సోషల్ మీడియా ట్రాప్లో పడి టైం వేస్ట్ చేస్తున్నారా? ఈ వీడియోలో నేను చాలా సింపుల్ టిప్స్ చెప్తాను డిస్ట్రాక్టింగ్ని కంట్రోల్ చేయడం కోసం. లెట్స్ స్టార్ట్. సోషల్ మీడియా వల్ల మన ప్రొడక్టివిటీ ఇంపాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక టాస్క్ చేయాలి, ఇన్ టైంలో కంప్లీట్ అయిపోవాలి అని డిసైడ్ అవుతాం, కానీ అలా నోటిఫికేషన్ రాగానే మైండ్ డిస్ట్రాక్ట్ అవుతూనే ఉంటుంది. మనకు తెలియకుండానే 5 minutes, 10 minutes, హాఫ్ అన్ అవర్, 1 hour అలా టైం అయిపోతూ ఉంటుంది. మీకు కూడా అలాగే జరుగుతుందా? డోంట్ వరీ, ఇప్పుడు సొల్యూషన్స్ చెప్తాను. టిప్ నెంబర్ 1, సెట్ యాప్ లిమిట్స్. మీరు iOS మొబైల్ యూజ్ చేస్తే స్క్రీన్ టైం, ఆర్ ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తే డిజిటల్ వెల్బీయింగ్ ఫీచర్ యూజ్ చేయండి. ఈ యాప్స్లో స్పెసిఫిక్ టైం లిమిట్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, 30 minutes per day ఫర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ అని టైం సెట్ చేస్తే ఆ 30 minutes అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా యాప్ బ్లాక్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. సెకండ్ టిప్, యూస్ ప్రొడక్టివిటీ యాప్స్ లైక్ ఫారెస్ట్, స్టే ఫోకస్డ్ యాప్స్. లైక్ ఫారెస్ట్ యాప్లో మీరు వర్క్ స్టార్ట్ చేసే ముందు టైం సెట్ చేయండి. మీరు వర్క్ చేస్తున్నంతసేపు అందులో ప్లాంట్ గ్రో అవుతూ ఉంటుంది. లేదు మేము క్విట్ చేస్తాము అనుకుంటే ఆ ట్రీ అనేది ఎండిపోతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అలాగే మన వర్క్ కంప్లీట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా స్టే ఫోకస్డ్ యాప్లో మనం మొబైల్ ఎంతసేపు యూజ్ చేస్తున్నాం, ఏ యాప్ని ఎంతసేపు వాడుతున్నాం, అలాగే పర్టికులర్ టైంలో యాప్స్ని ఆటోమేటిక్గా బ్లాక్ చేయడానికి ఉంది. అలాగే మనకి అవసరం లేని వెబ్సైట్స్, యాప్స్, కంటెంట్ని కూడా బ్లాక్ చేయొచ్చు. థర్డ్ టిప్, అన్ఫాలో అన్నెసెసరీ కంటెంట్. మన ఫీల్డ్లో వచ్చే ప్రతి పోస్ట్ మనకి యూస్ఫుల్ కాదు, మన ప్రొడక్టివిటీకి హెల్ప్ చేసేది మాత్రమే మనం ఫాలో చేయాలి. సో దట్ వర్క్ మీద ఫోకస్ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ టిప్, నో ఫోన్ జోన్స్ క్రియేట్ చేయండి. స్టడీ టేబుల్ దగ్గర, వర్క్ చేసే ప్లేస్లో ఫోన్ ఉండకుండా చూసుకోండి. వీలైతే మీ మొబైల్ని వేరే రూమ్లో ఉంచడానికి ట్రై చేయండి. స్టార్టింగ్లో అన్కంఫర్టబుల్గా ఉన్నా మీ వర్క్ సొంతంగా చేయడానికి హెల్ప్ అవుతుంది. ఆన్లైన్ కోర్సెస్ ఫాలో అయ్యే వాళ్ళు ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ని ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదు మేము మొబైల్లోనే చేయాలి అంటే డు నాట్ డిస్టర్బ్ మోడ్ని యూజ్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. ఫైనలీ, డిజిటల్ డిటాక్స్ని ట్రై చేయండి. ఎవ్రీ వీక్ 1 or 2 hours సోషల్ మీడియాకి బ్రేక్ ఇవ్వండి. ఆ టైంలో బుక్ చదవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఇలా చేసి చూడండి. మీరు రిలాక్స్ అవుతారు అండ్ రిఫ్రెష్ కూడా అవుతారు. మీరు కూడా ఈ టిప్స్ అన్ని ట్రై చేయండి అండ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియోలో మీకు నచ్చిన టిప్ ఏంటి అని. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.